ఇంట్లో ఉన్న అత్తామామలకి వాళ్ళ భర్తలకి ఫస్ట్ పాదాభివందనాలు చెప్తున్నామండి. మీ యొక్క సహకారం వల్ల ఇంతమంది ముందుకు రావడం జరిగింది. అలానే మహిళలు కూడా మీరు ఎలాంటి మీకున్న భయాల్ని బెరుకుల్ని దాటి సిగ్గుపడగానే వచ్చారు. అక్కడంతా కూడా మీరు ఏదన్నా పరదాలు పెడితే బాగుంటుందేమో, అందరూ చూస్తారేమో, బెరుకు పెడతారేమో అన్నారు. కానీ మేము మన వాళ్ళ మీద నమ్మకం ఉంది. మన కాజీపేట అంటే మంచితనానికి మారిపోయారు. మీరు భయపడాల్సింది ఏం లేదు. అందరూ కూడా మంచి ఉద్దేశంతోనే చూస్తారు. మీరు అందరూ చేయండి అనే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొచ్చి 15 రోజుల వ్యవధిలో వాళ్ళు వాళ్ళకై పూనుకొని మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వారోత్సవాలకి తప్పెట్లు పెట్టుకొని వాళ్ళు ప్రోగ్రామ్ని 4 గంటల ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అన్ని మన గ్రామంలో అన్ని వైపుల వాళ్ళు వచ్చి అక్కడ పండుగ వాతావరణాన్ని తీసుకురావడం అనేది చాలా 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 మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. అలాగే తర్వాత వీళ్ళని చూసి పక్క గ్రామాల వాళ్ళు, కాజీపేట వాళ్ళు, కాజీపేట మహిళలు, పిల్లలు ఇంతమంది పోరాటం చేయగలరు అనేది మీరు నమ్మలేకపోతారు. ఎప్పుడు చేర్చుకున్నారు వీళ్ళు ఎంత బాగా ఎలా చేయగలుగుతున్నారు, మాకు కూడా వచ్చి చేస్తే బాగుంటుందండి అని చెప్పి బావిపేట గుడివాళ్ళు వచ్చి అడగడం జరిగింది. అడిగినప్పుడు మేము మన ఊర్లో చేసుకోలేదు, కొంచెం మేము ఆలోచిస్తామండి అంటే వాళ్ళు బతిలాడారు. ఆంజనేయ స్వామి అంటే బావిపేట ఆంజనేయ స్వామి మన ఆంజనేయ స్వామి అన్నాడు. ప్రసన్న ఆంజనేయ స్వామిని మన దేవుడుగానే మనం పూజిస్తాం కాబట్టి అక్కడ ప్రోగ్రాం కూడా మన మహిళలందరూ వెళ్ళి చాలా మన కాజీపేట కీర్తి 4 గ్రామాలకు తెలిసేలాగా మన ప్రోగ్రాం చేసి రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి మనం విజయం సాధించాము. మన కాజీపేట వాళ్ళు పక్క గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు అనే పేరు 4 గ్రామాలకు చెప్పబడింది. ఇప్పుడు ఈరోజు మనం పోరాటం ముగించుకుందాం అనే కార్యక్రమానికి పిల్లలు కూడా మేము కూడా చేస్తాము, పెద్దవాళ్ళకి పోటీగా చేస్తాం మేము అని చెప్పి పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ చక్కగా బుట్ట బొమ్మలాగా, మహాలక్ష్ములాగా, చిరంజీవి తల్లిలాగా ముందుంచారు. చాలా బాగుంది. మన ఊరికి కొత్త కళ, దాదాపు నాకు 40 సంవత్సరాలు ఎప్పుడు చూడని కళ ఈ బంగారు తల్లులు మన ఆడపడుచులు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మన కాజీపేట ప్రజలందరూ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం మొదటిగా మన పెద్దలు ఇక్కడ మన గ్రామానికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే మన గ్రామంలో విద్యను ప్రోత్సహించాలి అని మొదటి నుంచి కూడా, అంటే మేము కొత్తగా ముందు నుంచి కూడా వాళ్ళు యువతగా ఉన్నప్పుడు మాకు అన్ని అంటే మేము తెలుసుకున్న చరిత్ర ప్రకారం తెలుసుకున్నది ఏంటంటే మన కళ్యాణం రామపుల్లయ్య గారు మాస్టర్ గారు, ఆయన కానివ్వండి, రాఘవ వెంకటేశ్వర గారు కానివ్వండి, పెద్దలు మాకు తెలిసి మన గ్రామానికి మీరే మొదట అంటే ఇప్పుడు జీవించి మా కళ ముందున్న గురుదేవులు మీరే మేము భావిస్తున్నాము. ఇక్కడ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలానే రాచర్ల సాంబయ్య గారికి, మన భీమా శివరాం గారికి, వీరందరికీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వీరందరికీ మేము కృతజ్ఞతాపూర్వకంగా మన గ్రామ ప్రజలందరికీ మనమందరం కూడా వీళ్ళకి రుణపడి ఉండాలి. వీళ్ళే కాదు, మన గ్రామంలో మనం ఈ రోజు అనుభవిస్తున్న గ్రంథాలయం కావచ్చు, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ కావచ్చు, లేదంటే మన అనుకున్న నాటక కళాశాల కావచ్చు, రామాలయాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, క్రీడా స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు కట్టించారో తెలియదు. అక్కడ ఉన్న రంగబొమ్మ ఎవరు పెట్టించారో తెలియదు, సత్యనారాయణ గారి బొమ్మ ఎవరు పెట్టించారో తెలియదు, మన కాజీపేట గ్రామానికి పేరు పెట్టారో తెలియదు. వీళ్ళందరికీ కూడా మన కాజీపేట గ్రామ ప్రజలందరి తరఫున శిరస్సు ఉంచి ఇది నమస్కారాలు తెలియజేస్తున్నామండి. పెద్దలు మన కళ్యాణం రామపుల్లయ్య గారు, మన శివరాం గారు, రాజన్న స్వామి పెద్దల గారు, ఎడ్ల వెంకటేశ్వర గారు, చక్కా సుబ్బారావు గారు, వీళ్ళందరూ పెద్దలు కూడా వాళ్ళు యువతగా ఉన్నప్పుడు, వాళ్ళు 35-40 సంవత్సరాలు ఉన్నప్పుడు మన గ్రామంలో చదువుకోవాలి, చదువు ఉంటేనే మన ఊరు అనేది బాగుపడిందని ఇళ్లలో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు వాళ్ళకి 50-60 ఏళ్ళు వచ్చుంటాయి. ఆ పెద్దలు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి స్కూల్లో తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టి చదవమని ఆ రోజు నుంచి వాళ్ళు ప్రోత్సాహం చేశారు. అలానే మాకు ఊహరించిన తర్వాత పెద్దలు కళ్యాణం రామపుల్లయ్య మాస్టర్ గారు ఎంపీయూపీ స్కూల్ని ఆయన ఏర్పరచడం ఆయన కృషి ఎనలేనిది. మేము ఆ స్కూల్లోనే 6th to 7th క్లాస్ అనేది చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము చిన్నప్పుడు మేము ఆడుకున్నామంటే మాకు క్రీడాస్థలం ఉండేది కాదు, మరుగు అనేవాడు. ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు. ఈరోజు మీరు ఏదైతే స్కూల్ గ్రౌండ్, మన హై స్కూల్ గ్రౌండ్ అని మీరు ఏదైతే ఆడుకుంటున్నారో ఒకప్పుడు మేము మరుగమ్మ అనేవాళ్ళం. పందులు తిరిగేవి, బురద ఉండేది, ముళ్ళ కంపలు ఉండేది. ఆ కంపంలో మేము క్రికెట్ ఆడుకొని పెరిగిన వాళ్ళం అన్నమాట. సో అలాంటి దాన్ని వీళ్ళు పట్టించుకొని మన పిల్లలకి
చదువుతో పాటు కూడా వాళ్ళకి ఆరోగ్యం కావాలి, క్రీడలు కావాలనే ఉద్దేశంతో ఆ క్రీడాస్థానానికి ఒక ప్రహరీ గోడ కట్టించి దానికి మన గ్రామానికి ఒక క్రీడాస్థానాన్ని ఏర్పరిచారు. రాత్రి సమీపంగా రాలేకపోయారు, వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నామండి. అలానే మన ఊరికి 6th to 7th అంటే మేమందరం కూడా కానివ్వండి, మా ముందు తరాల వాళ్ళు కానివ్వండి, 5వ క్లాస్ తర్వాత పైన చదువులు చదవాలంటే 10వ తరగతి చదవాలంటే పుస్తకాలు భుజాలు పెట్టుకొని చెప్పులు కూడా ఉండేవి కాదు. మాకు మేమందరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. సైకిల్స్ ఉండేవి కాదు. నడుచుకుంటూ కొలకలూరు చదువుకొని మళ్ళీ భోజనానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ గబకులు భోజనం చేసి 40 నిమిషాల్లో మళ్ళీ స్కూల్కి పరిగెత్తే పరిస్థితి. ఎండాకాలం అయినా వానాకాలం అయినా అదే పరిస్థితి ఉండేది. అలాంటి శ్రమను గుర్తించి మన శివరాం గారు మన ఊరికి హై స్కూల్ కావాలనే ప్రోద్బలంతో ఆయన కాలుకి బలపం కట్టుకొని చాలా స్థాయిలో ఆయన కృషి చేసి మన ఊరికి స్కూల్ తీసుకురావడం జరిగింది. స్కూల్ తీసుకురావచ్చిన తర్వాత కూడా ఆయన హై స్కూల్ తీసుకొచ్చారు. ఈ రోజున హై స్కూల్ని తీసుకురావడానికి మన ఊరు వాళ్ళ నుంచి కూడా అంటే చాలా సందేహాలు ఎవరికైనా కానీ ఎందుకు మన ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంటే ఎక్కువ మంది రారేమో అనే సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ అవసరాన్ని గుర్తించి మన పిల్లలకి రాబోయే తరాల వాళ్ళకి ఇది అవసరం అనే దాన్ని గుర్తించి ఆయన తన సొంత పనిగా ఎన్నుకొని ఆయన కాలికి బలపం కట్టుకొని తిరిగి మన హై స్కూల్ ఏర్పరచడం. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 3 మాత్రమే జాయిన్ అయ్యారంట. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని 4 ఏళ్ల పాటు ఆయన సొంత డబ్బులతో ఆటోలు పెట్టించి ఎరుగులపూడి, గుడివాడ, మన చుట్టుపక్కల గ్రామాల అన్నర్లపూడి వీటన్నిటికీ పంపించి స్కూల్ పిల్లల్ని తెప్పించి ఈ రోజు మన స్కూల్లో దాదాపు పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చి జిల్లా స్థాయిలోనే మొట్టమొదటి ఉత్తీర్ణత 10th క్లాస్ వస్తుందంటే ఇదంతా కూడా ఆయన కృషి మనం గుర్తించాలి. ఆయన మరొకసారి పాల్గొనడం తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు